హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో తెలంగాణలో సదరం సర్టిఫికేట్కి ఎలా అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూద్దాము. సో ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇక ఫ్రెండ్స్, మీరు సదరం సర్టిఫికేట్కి అప్లై చేసుకోవాలి అనుకుంటే మీరు ఫస్ట్ స్లాట్ బుకింగ్ అయితే చేసుకోవాలి. ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాము. ఇక ఫ్రెండ్స్, మీ ఆధార్ కార్డ్, మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్, మీ మొబైల్ నెంబర్ మీరు తీసుకొని మీ దగ్గరలోని మీ సేవా కేంద్రానికి వెళ్ళండి. ఫ్రెండ్స్, అక్కడికి వెళ్ళి మీరు సదరం సర్టిఫికేట్కి అప్లై చేయాలి అని చెప్పండి. వాళ్ళు మీకు స్లాట్ బుకింగ్ అయితే చేస్తారు. ఒక హాస్పిటల్ అయితే మీకు ఇవ్వటం అయితే జరుగుతుంది. అక్కడ మీకు టైం కూడా చెప్తారు. ఆ టైంలో మీరు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఆ టైంకి మీరు హాస్పిటల్కి అయితే వెళ్ళాలి. అయితే ఫ్రెండ్స్, మీరు వెళ్ళేటప్పుడు మీ దగ్గర ఉన్న హాస్పిటల్లో ఇచ్చిన లేదా డాక్టర్ ఇచ్చిన ఏమైనా రిపోర్ట్స్ అలాగే మెడికేషన్స్ అన్నీ కూడా మీరు తీసుకొని వెళ్ళండి. ఫ్రెండ్స్, అక్కడ డాక్టర్ మిమ్మల్ని చెక్ చేసి ఆ తర్వాత మీకు సదరం సర్టిఫికేట్ అయితే ఇస్తారు. ఇక ఫ్రెండ్స్, ఇది వెంటనే అయితే ఇవ్వరు. మీరు మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత మీ మొబైల్ నెంబర్కి ఒక మెసేజ్ అయితే వస్తుంది. 1 వీక్లో అలా మెసేజ్ అయితే వస్తుంది. మీరు ఎలిజిబుల్ అని. అప్పుడు మీరు మీ సేవా కేంద్రానికి వెళ్ళి సదరం సర్టిఫికేట్ని మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పిన ఇన్ఫర్మేషన్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇక అందరికంటే ముందుగా మా వీడియోస్ని మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి.